నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గరుడ భారతిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి చక్కగా నిర్వహణ చేయండి. స్మార్ట్ సిటీ అధికారులు అప్కాన్స్ సంస్థ ప్రతినిధులను ఆదేశించిన స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ మౌర్య. మున్సిపల్ కార్మికుల సమస్యలపై నవంబర్ 3న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పిలుపు. వార్తల్లోని వివరాలు. గరుడ వారధిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి డివైడర్ల మధ్య మొక్కలు నాటి పచ్చదనం పెంచి చక్కగా నిర్వహణ చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య స్మార్ట్ సిటీ అధికారులు ఆప్కాన్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులతో మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గరుడ వారధి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర ప్రాజెక్టుల పురోగతిని ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ గరుడ వారధి రోడ్ల నిర్వహణ బాగా ఉండాలని, అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గరుడ వారధి కింద డివైడర్ల మధ్య కూడలలో పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల పనులు డిసెంబర్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. స్విమ్స్ కార్మికుల సమస్యలు గత 3 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని పలు దఫాలు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదని నేడు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి స్విమ్స్ డైరెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, స్విమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్మిక సమస్యలను వెంటనే వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని యువ కథానాయకుడు తేజ సజ్జా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తేజ సజ్జా ఆయన నటించిన మిరాయి చిత్ర దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న తేజ సజ్జా కార్తిక్ ఘట్టమనేనులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తేజ సజ్జా నటించిన తాజా చిత్రం మిరాయి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అద్భుతంగా జరిగిందండి. చిన్నప్పటి నుంచి వస్తున్నాను కానీ ఇప్పుడు ఇలా జరగలేదు. ఏదో సోమవారం పిలుచుకున్నారు అన్నట్టు అంత బాగా జరిగింది దర్శనం. కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాము. నేను మా డైరెక్టర్ కార్తిక్ ఇద్దరు. సో ఇంకా పెద్ద ఆలోచనలు, పెద్ద డ్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉంటాయి. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చామండి. ప్రతి సినిమాకి వస్తాము. అర్హులైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు పీఎఫ్ క్లెయిమ్ చేయాలని, ఇతర ప్రధాన సమస్యల మీద నవంబర్ 3వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం ఆధ్వర్యంలో సమ్మె చేపట్టే విషయంలో ఈరోజు నగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని వివిధ మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలలో పనిచేసే శానిటేషన్ కార్మికులు మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు పీఎఫ్ క్లెయిమ్ ఇంతవరకు వారి కుటుంబాలకు అందలేదని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తిరిగి అవుట్సోర్సింగ్ విధానంలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగ కల్పన చేయాలన్నారు. ఐఆర్ 30% ఇవ్వాలని, మున్సిపల్ కార్మికుల ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాల నుండి యాక్సిస్ బ్యాంకులోకి మళ్లించుకోవాలని, రాష్ట్రంలోని అన్ని కమిషనర్లు ఒత్తిడి వెంటనే ఆపాలని అన్నారు. మున్సిపల్ పరిధి పెరగడంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. డైలీ వేస్ కార్మికులను అవుట్సోర్సింగ్ లోకి తీసుకోవాలని, పర్మనెంట్ కార్మికులు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
మున్సిపల్ సమ్మె విరమణ ఒప్పందంలో భాగంగా వర్క్ ఆఫ్ నేచర్ బట్టి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచి చెల్లింపులు చేపట్టాలని, మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, ఏఐటీయూసీ నాయకులు సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, నగిరి మున్సిపాలిటీ యూనియన్ కార్యదర్శి మురళి, నాయకులు సతీష్, నాగరాజు, చిన్రాసు, ఏసయ్య, సుబ్రహ్మణ్యం, శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు. 2023 12/7 అప్పటి ప్రభుత్వంలో జరిగిన చర్చల సందర్భంగా అనేక సమస్యలపైన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన ప్రభుత్వం 2024లో మారిన వెంటనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన వాళ్ళందరూ కూడా మేము అధికారానికి వస్తే మీ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి 18 నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు సమస్య పరిష్కరించలేదు. మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీనియారిటీ ప్రకారం అర్హులైన ప్రతి కార్మికుడిని పర్మనెంట్ చేస్తామన్నారు. అదేవిధంగానే పెండింగ్ కార్మికులకు టీఆర్లు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కూడా పూర్తి స్థాయిలో లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు కానీ సోపు నూనెలన్నీ కూడా పూర్తిగా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు ఇప్పటికి 12 మంది కార్మికులు చనిపోయి దాదాపు 7-8 సంవత్సరాలు మధ్యకాలంలో చనిపోయిన కార్మికులకు ఇంతవరకు కూడా పిఎఫ్ క్లెయిమ్ చేయలేదు. కలెక్టర్ ద్వారా నుంచి కూడా చర్చలు జరిగింది. కలెక్టర్ డైరెక్ట్గా జూమ్ మీటింగ్లో కలెక్టర్, యూనియన్ నాయకులు, కమిషనర్తో చర్చలు జరిపి 3 నెలలు చెల్లిస్తామని చెప్పి కమిషనరు ఈరోజు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ కమిషనరు వెంటనే కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంది. పిల్లలకు పెన్షన్ల, చనిపోయిన భార్యకు పెన్షన్ లేదు, ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ వయసు వచ్చి ఇంటికి పోయిన కార్మికులకు పెన్షన్ కూడా క్లెయిమ్ కాలేదు. వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ డబ్బులు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్వీపర్స్ కాలనీలు ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీలో వర్కర్స్కి ప్రత్యేకించి ఇళ్ళు కూడా కట్టించడం జరిగింది. కానీ నగిరిలో స్వీపర్స్ కాలనీ లేదు. కనీసం వర్కర్లు పనిచేసేసి వస్తే ఒక రూమ్లో కూర్చొని విశ్రాంతి తీసుకునే దానికి కూడా ఈ మున్సిపాలిటీ చేత కాలేదంటే ఈ మున్సిపాలిటీ ఎవరి కోసం పనిచేస్తా ఉందని మేము అడుగుతున్నాం. పలమనేరు మున్సిపల్ పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. పలమనేరులోని గంటా ఊరు, బోరెటిపల్లి కాలనీలతో పాటు జాతీయ రహదారి తదితర ప్రాంతాలలో కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ స్థలాలను కలిపేసుకుని కొంతమంది అక్రమార్కులు అక్రమంగా లేఅవుట్లను వేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. కాబట్టి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి కాపాడాలని, దాంతోపాటు అక్రమ కట్టడాలను తొలగించాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో స్థానికులు పార్ద, సీను, మూర్తి, కిరణ్, చందు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనకు పలమనేరు పట్టణంలో ఇప్పుడు కొన్ని ఫిర్యాదులు అయితే ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో స్పష్టంగా ఎప్పుడైనా ఆక్రమణలపైన తగు చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు కూడా ముందుంటుంది. అక్రమ లేఅవుట్లో ఇంతకుముందే గతంలోనే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా స్టాప్ చేసినాం. రెగ్యులరైజేషన్ కూడా ఈరోజు లాస్ట్ డేట్, అవకాశం కూడా ఈరోజు ప్రజలు ఉపయోగించుకునే వారు చేసుకోవచ్చు. సాయంత్రం లోపల అప్లై చేసుకుంటే. సార్ ఎవరైనా చేసుకున్నారా సార్ ఇంతవరకు? కొంతమంది ఏమో ఇండివిజువల్ ప్లాట్స్ చేసుకునేటుంది. డీటెయిల్స్ కావాలి. అలాగే ఎవరు కూడా మన పట్టణంలో, ఎందుకంటే రాబోయే కాలంలో మన రోడ్లు అనేటి జనసాంద్రత పెరుగుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. ప్రజలందరూ అర్థం చేసుకొని ఎవరైతే ఈ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తొలగిస్తే బాగుంటుంది. సార్ మన మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చి మొన్న నిరసన వ్యక్తం చేశారు. అది నిజంగానే ఆ అక్రమ స్థలమా? దాని కింద పైప్ లైన్ ఉందా? దాని గురించి మీరు అప్రూవల్ ఇచ్చారా? ఏం దాని స్టేటస్ ఏం సార్? ఇవన్నీ కూడా చూస్తున్నాము. అది జరిగిన తర్వాత ఆ డీ ఫార్మ్ అయితే 2007లో ఇచ్చినట్టుంది. కాకపోతే దాని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారించి ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాని యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటాము. అలాగే ప్లాన్ అప్రూవల్ కూడా 2018లో చేసినారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునే దానికి కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా మనం రిజిస్ట్రార్ నుంచి కూడా తీసుకుంటున్నాము. ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఏదైనా తదుపరి చర్యలు తీసుకునే అనుకుంటుంది. దాని కింద పైప్ లైన్ ఉందా సార్? పైప్ లైన్ అనేది ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు పైప్ లైన్ ఉంది. ప్రస్తుతం రన్నింగ్ పైప్ లైన్ ఏదీ లేదు.
ఎప్పుడో 10 ఏళ్ళ కిందట ఏమన్నా అన్యూజ్డ్ పైప్ ఉంటే తెలియదు, అది కూడా మనకు. ఎందుకంటే ప్రజెంట్ మనం కాలువపల్లి నుంచి వచ్చేటువంటి పైప్ అంతా కూడా రోడ్డుకి అవుట్ సైడ్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా మన స్కూల్ కాంపౌండ్ దగ్గర ఉంది. మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా విచారించినాం, దాంట్లో లేఅవుట్ కూడా మార్కింగ్ కూడా తయారు చేసి ఇచ్చినారు, ప్లాన్ కూడా. ప్రజెంట్ రన్నింగ్ పైప్ అయితే అక్కడ లేదు సార్. మీ రికార్డు ప్రకారం వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? వాళ్ళ ఆధీనంలో ఉంది ఆ భూమి? ఆధీనం అంటే మనకు 2018లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు. మనకు వాళ్ళు ట్యాక్స్ కూడా 2017 నుంచి కట్టినారు, అప్పటి నుంచి కడుతున్నారు. కాకపోతే కోర్టు కూడా దానికి డైరెక్షన్ ఎంతమంది ఇచ్చింది, 2022లో ఇచ్చినది. ఫర్దర్ దాన్ని ఏం చేయొద్దని ఇచ్చినది. దానిపైన ఫర్దర్ యాక్షన్ కోసం ఏం లేదని చెప్పడం జరిగింది. తదుపరి చర్యలన్నీ కూడా ఇప్పుడు మనం ఏమేమి కూడా అన్ని తీసుకుంటాం. ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు, వాళ్ళని కూడా మేము కూడా పరిశీలన తీసుకుంటాము. దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు దానిపైన ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్లో ఉంది. కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళే చూస్తారు, మన మున్సిపల్ ల్యాండ్ అయితే మనదేమన్నా ప్లాన్ అప్రూవల్కి సంబంధించింది. దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ గురించే మనం మాట్లాడతాము. అది రస్తాపురం అంటారు కదా, రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సర్వే కూడా చేయాల్సి ఉంటుంది. ఆయన కూడా రిపోర్ట్లు అడిగినాం. ఆయన అడిగిన తర్వాత దానిపైన ఏమొస్తుందో చూసుకొని ఫర్దర్ యాక్షన్కు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏం తీసుకోవాలి, మనం ఏం తీసుకోవాలి దానిపైన తప్పకుండా చేయాలి. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో నగిరి పట్టణంలోని ఓంశక్తి గుడి నుండి టవర్ క్లాక్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంత్రం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో ఈ రోజు సాయంత్రం నగిరి పట్టణంలోని ఓంశక్తి గుడి నుండి టవర్ క్లాక్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు మేమున్నామని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ విక్రమ్, ఎస్ఐ విజయనాయక్, సిబ్బంది, మహిళా పోలీసులు, నగిరిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లోని బాలురు మరియు బాలికలు హాజరవ్వడం జరిగింది. పోలీసు అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21 సంవత్సరం, అక్టోబర్ 21 తేదీ 10 సంవత్సరం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనము అక్టోబర్ 21 తేదీని పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దేశం యొక్క అంతర్గత భద్రతలో ఎంతో మంది ప్రాణాలను అర్పించి దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడి వాళ్ళ కుటుంబాలను, పిల్లలను అందరూ లెక్క చేయక ఉద్యోగమే ప్రాణావధిగా భావించి ఎంతో మంది వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి దేశం యొక్క అంతర్గత భద్రతలో వాళ్ళు కూడా భాగస్వామి అవడం జరిగింది. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ కుటుంబాలు చేసిన త్యాగాలను స్మరిస్తూ వాళ్ళ కుటుంబాలకు మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తూ ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 తారీఖున మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వారం రోజుల పాటు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అమరవీరుల వారోత్సవంలో భాగంగా ఈరోజు నగరి పట్టణంలో పోలీస్ సిబ్బంది, అదేవిధంగా స్టూడెంట్స్, మహిళా పోలీసులు అందరితో కలిపి ఓంశక్తి గుడి దగ్గర నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి ఎవరైతే విధి నిర్వహణలో అసలు పాసారో వారికి మేమున్నాం అని వాళ్ళకి మేము భరోసా కల్పిస్తూ మేము మా వైపు మేము సంఘీభావం కలగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కవర్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గరుడ భారతిపై సూచిక పోర్టులు ఏర్పాటు చేసి చక్కగా నిర్వహణ చేయండి. స్మార్ట్ సిటీ అధికారులు అప్కాన్స్ సంస్థ ప్రతినిధులను ఆదేశించిన స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ మౌర్య. మున్సిపల్ కార్మికుల సమస్యలపై నవంబర్ 3న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.